ఏ టెన్షన్స్ లేని ఏమైనా వస్తే బాగుండు. నమ్మలేకపోతున్నాను గైస్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజ. మీరు చూస్తున్నారు తేజ ఇస్ లైవ్ గేమింగ్ ఛానల్. నేను డ్రావియన్ ఎక్సూట్ వచ్చేసింది. అందరి కళల్ని సాకారం చేయడానికి వచ్చేసింది. అయితే కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంట్, క్రేట్ ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా విక్టర్ బాబుని రంగంలో దింపడం కూడా అంత అనుమతిగా వచ్చేసింది బీజిఎంఐలో. ఇంకా ముందు ఎన్ని ఎగ్జాంపుల్స్ వస్తాయి క్రేట్ ఓపెనింగ్ చేయడానికి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో లెట్స్ సెట్ గో. ఫస్ట్ సింగిల్ పిన్ ఏమవుతుంది? త్రీఎక్స్ నైస్. ఏడల్ నుంచి ఏమొచ్చినా పర్లా, ఎందుకంటే దానికి ఎక్కువ వాడడం కాబట్టి. నెక్స్ట్ 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 వావ్, మినీ మెటీరియల్. ఒక అందుకు ఇది కూడా మంచిదే. కాయిన్స్తో కంపేర్ చేస్తే ఎదురు వచ్చినా మంచిదే కదా, ఏమంటారు? కాయిన్స్, 2 కాయిన్స్ చూడండి, ఎక్కువ ఇవ్వచ్చు కదరా విజయమ్మాయి బాబాయ్. ఇన్ని డబ్బులు పెట్టి తిప్పుతున్నామే, కనీసం కొంచెం కనికరం ఉండాలిగా. మావాడు కొంచెం బూస్టప్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా టెన్షన్ షాపింగ్ చేద్దాం. వస్తుందో చూద్దాం. రాలేదనుకుంటా. ఏ టెన్షన్స్ లేని ఏమైనా వస్తే బాగుండు. నమ్మలేకపోతున్నాను గైస్. అర్జెంట్గా దీన్ని స్క్రీన్ షాట్ తీసి మా వాళ్ళు అందరి దగ్గర చూద్దాం వేయాలి. ఏ డబ్బులు చెప్పమ్మా, మా వాళ్ళు పెడదు. కొంచెం పెద్ద మనిషి చేసుకొని ఒక ఎక్సూట్, మిగిలిన గ్లైడరు, హెల్మెట్, బ్యాక్ ప్యాక్ ఇవి కూడా ఇవ్వచ్చు కదా. ఈలోపు ఇచ్చే పనిలో ఉంటే నేను మా వాడి బూస్టింగ్ ఇచ్చే పనిలో ఉంటా. లేట్ చేయకూడదు ఇప్పుడు. ఈజీగా క్రేట్ ఓపెనింగ్ చేసేటప్పుడు లేట్ చేయకూడదు. ఏదో వచ్చింది. ఏమొచ్చింది? మావా విజయమ్మాయి మావా, మా డబ్బులు దబ్బడానికి కదా నువ్వు నిజం చెప్పు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. మా గుండు తాత చెప్పాకన్నా సరే నీకు ఏమన్నా ఇవ్వాలి అనిపిస్తే ఇచ్చే మావా ప్లీజ్. అరే నువ్వు స్టూడెంట్ మావా, ఏ నుంచి తీసుకురావాలి? యూట్యూబర్లు అంటే డబ్బులు పెడతారు. దీంట్లో ఇవ్వరు అదే కొంచెం ప్లీజ్ కాక అర్థం చేసుకో. పైసలు కూడా లేవు, అయిపోయినాయి. వావ్ థ్యాంక్ యూ. మెటీరియల్ ఇచ్చావు, అది కూడా ఫుల్ మెటీరియల్. చాలు మావా, ఇంకొంచెం ఏమన్నా ఇవ్వచ్చుగా. ఈ హానర్ దాంట్లో లక్ పర్సెంటేజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. ఎమ్మటినే ఏడబ్ల్యూఎం ఇచ్చి మళ్ళీ ఎక్సూట్ అంటే రాదేమో. ఏంటో చెక్ చేసుకుందాం మన లక్ ఎలా ఉందో. విక్టర్ బాబాయ్ నీ పవర్ చూపించు బాబాయ్, చూపి. విక్టర్ బాబాయ్ నమ్ముకున్నా, అన్యాయం చేయడు. విక్టర్ బాబాయ్ మాకు అన్యాయం చేయడు. చూడు వా, 2 మినీ మెటీరియల్, 2 గ్రానైట్లు. 2 గ్రానైట్లు తీసుకొని ఏడబెట్టుకోలే. ఆ మళ్ళం అన్నమాట. ఒకదానికే దిక్కుండదు బుక్కలది, పడేడుతున్నాయి బ్యాగ్లో అన్నీ. మంచి చేయొచ్చుగా. అరుస్తున్నాడు భయ్యుడు. సరే నీవు అయితే నేను చదువుతాం. అవ్వా, అరే కొంచెం అన్న న్యాయం ఉండాలి మావా నీకు. 600 ఈసీజీ కొనంగా దొబ్బుతున్నావు. కొంచెం ఒక్కటి కూడా ఇవ్వాలనిపించట్లేదా నీకు? ఇంత కాటికి ఎందుకురా ఈ వెండులు తీసుకురావడం? మళ్ళీ చెప్ప
పెట్టావు తక్కువ కూడా రావు నేను ఇచ్చే పాయింట్స్ కూడా ఎక్కువ ఇవ్వవు 1 2 4 5 పెట్టుకోవాలి చెప్పు ఈ హానర్ సెట్ మీద ఇన్వెస్ట్ చేసి డబ్బులన్నీ దొబ్బెట్టుకోవడం కన్నా నష్టం యాక్సెప్ట్ తిప్పుకుందాం వస్తే వచ్చింది లేకపోతే లేదు మళ్ళీ డబ్బులు లోడ్ చేసి మళ్ళీ తిప్పుతాం ఆపేస్తావా ఓ మెరిసింద్రు ఏదో వచ్చింది బాబాయ్ నీ పవర్ చూపించావు నైస్ టిక్ డ్రెస్ కానీ రిపీటెడ్ ఐటమ్స్ ఇచ్చావు సమయం లేదు మిత్రమా సరళమా రణమా మన బాలబాబు చెప్పాక కూడా మనం ఆలస్యం చేస్తే మనమంత పిచ్చోళ్ళు ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉండరు నువ్వా నేనా చూసుకుందాం బదరా తగ్గేదేలే ఎక్స్క్యూట్ ఎట్లయ్యావో నేను చూస్తా 300 లక్ బార్ కంప్లీట్ అయినట్టుగా ఎట్లా ఆపుతావు నేను చూస్తా చూసుకుంటా వారు చూస్తుంది ఏమండి తెలియక అడుగుతున్నా ఇదే ఒక బతుక చెప్పండి మరి పెయింట్ పోట్లా అది ఎక్స్క్యూట్లో నా మూడు ఉత్సాహం దేంటన్నా మంచిది కాక అమ్మా భగవంతుడా టార్చర్రా నాయన మా యూసీ మొత్తం మింగడానికి స్కెచ్ చేసినావులే నువ్వు నిజం చెప్పు ఆ పైసలు కూడా ఎడికెళ్ళి తీసుకురావు కాక ఒక ఏడబ్ల్యూతోనే తప్పని కొడతాం రెండితే ఏడబెట్టుకోలే కుదరట్లేమా పట్టుకోనికి కూడా 2 ఏడబ్ల్యూలు ఏంటో ఇవ్వరా అదే మెరిసింది ఏం మెరనికి ఒక్కలాగా అదే చెప్ప అదే స్క్రాప్ కనీసం ఎక్కువ నీరా కాయిన్స్ మా లక్ బార్ కంప్లీట్ చేసుకొని మేము ఇది చేసుకొని మా డబ్బులు దొబ్బించుకొని మేము ఎక్సెట్లు తెచ్చుకోవాలి నువ్వు మాత్రం పిల్లలు ఇయ్యకు రాసేది నాకు కొంచెం మంచిగా అనిపించింది కాక మరి ఇట తయారైనా నువ్వు ఓకే నో ప్రాబ్లం మన లక్ బార్ కంప్లీట్ చేసుకొని మనమే తెప్పించుకుందాం ఎక్సూట్ ఆడిచలేండి బొక్క అదే తగ్గేదే లెక్కమ్మా రావియాన్ ఎక్సూట్ లెవెల్ 1 ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ bye